హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ బ్లాగర్. ఇప్పుడు ఈ కాలంలో నేను చేపలు పట్టబోతున్నాను. ఎలా పట్టాను ఏంటది చూడండి. ఈ నీళ్లు లిఫ్ట్ బావి నుంచి వస్తున్నాయి. లిఫ్ట్ అంటే పెద్ద కాలువల దగ్గర ఎత్తిపోతల పథకం ఉంటుంది కదా, అక్కడి నుంచి దూర ప్రాంతాలకి నీళ్లు ఈ విధంగా వస్తాయి లిఫ్ట్ ద్వారా. ఈ కాలంలో చేపలు, చిన్న చిన్న చేపలు దొరుకుతున్నాయి అని చెప్పేసి చేపలు పట్టడానికి అయితే వచ్చాను. నేను చేపలు దేంతో పట్టాను, ఏ విధంగా పట్టాను ఈ వీడియోలో చూడండి. ఈ బ్లాక్ పైపు లిఫ్ట్ కాలువకి కనెక్ట్ అయి ఉంది. ఆ లిఫ్ట్ కాలువలోని చేపలన్నీ ఈ పైప్ ద్వారా బయటకు వస్తున్నాయి. నేను చేపలు పట్టుకోవడానికి ఈ ఉల్లిగడ్డ సంచిని అయితే తెచ్చుకున్నాను. చేపలు చూడండి ఎట్లా వస్తున్నాయో. చూసారా ఎన్ని గరం చేపలు వచ్చాయో. ఇంకా చేపలు వస్తూనే ఉన్నాయి. నేనైతే ఇప్పటివరకు అయితే 2 కేజీల దగ్గర పెట్టాను. సరిపోతాయి, ఇంటికి వెళ్ళిపోతాను. దొరికిందా? ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని తలకాయలు తోకలు తీసుకోవాలి. మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. వీటితో పులుసు ఎలా పెట్టామో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ముందు ఒక గిన్నె తీసుకొని టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కోసుకొని ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సరిపడా చింతపండు పులుసు పోసుకోవాలి. తర్వాత పులుసుకు తగినంత నీళ్లు పోసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి.
నెక్స్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా పులుసు మరిగిన తర్వాత చిన్న చేపలను అయితే ఇందులో వేసుకోవాలి. ఈ చిన్న చేపలలో వాము వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వామును నలిపి కూరలో వేసుకోవాలి. ఫైనల్గా మన చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వీటిని ఈ విధంగా అన్నంలో వేసుకొని ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క చేపని కలుపుకుంటూ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకు ఎక్కువ లైక్స్ వస్తే ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్.